బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా దంచుకొడుతున్నాయి వానలు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్లో అయితే సమాచారం అందుతుంది. ఇటు నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో అయితే ఎక్కువగా వానలు పడుతూ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా విస్తారంగా వానలు కురుస్తూ ఉన్నాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోనూ వర్షం కురుస్తూ ఉంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం కూడా సంభవించింది. అలాగే వాగులు, వంకలు పొంగి పొల్లుతూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తోంది. విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఆయన దుబాయ్ నుంచే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వర్షాల ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే ఆర్టీజీ అధికారులతో ఆయన ఫోన్లో సమీక్షించడం జరిగింది. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల బాగోగులకే తన ప్రథమ ప్రాధాన్యత అని కూడా చెప్తూ క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలను అయితే ఆయన జారీ చేయడం జరిగింది. ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన సహాయక బృందాలను వెంటనే పంపించాలని కూడా ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచి అవసరమైన చోట రంగంలోకి దించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఇటు రెవెన్యూ, విపత్తు నిర్వహణ అలాగే పోలీసు, జలవనరులు, మున్సిపల్, రోడ్లు, భవనాలు, విద్యుత్ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే గ్రామాల్లోని ప్రజలను గుర్తించి వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా గట్టిగా సూచించడం జరిగింది. అధికారుల స్పందనను కూడా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రికి ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కూడా వారు చంద్రబాబుకి వివరించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా ఏపీని వర్షాలు ఏ విధంగా అతలాకుతలం చేస్తున్నాయో కూడా మనకి తెలిసిన విషయమే. ఓ పక్కన రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తిరుపతి జిల్లాలో నిన్నంతా కూడా వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో కూడా మనం చూసాము. ఒకంత తిరుమలలో కూడా ప్రజలు ఇబ్బందులు పడిన సిచ్యువేషన్స్ కూడా మనకి నిన్న కనిపించిన నేపథ్యంలో అక్కడంతా కూడా ఇప్పటికే చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించి అధికారులతో అక్కడైతే ఇప్పటికే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అటు స్కూల్ పిల్లలకి, కాలేజెస్ కూడా ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించారు. వర్ష బీభత్సం తట్టుకోలేక అక్కడ స్కూల్స్ కూడా 2 రోజులు సెలవు ప్రకటించిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇటు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ ఉండగా రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ 2 వాతావరణ వ్యవస్థల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు అధికారులు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని, ఇది రానున్న 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీన పడుతుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని కారణంగా శుక్రవారం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు.